యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా దేవుడు ముందుగానే ప్రవచించాడు. దావీదు మహారాజు. దేవుడు దావీదుకి కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆ కుమారుడు సొలొమోను కాలం తర్వాత రాజుల పరిస్థితులు అంతగా బాగాలేదు. సాతానుడు రాజులను నాశనం చేసి ఇంకా యెషయి కుటుంబం అంటే దావీదు యొక్క సంతానం అంతా కూడా చెరపట్టబడేటట్టుగా చేశాడు. వాళ్ళందరూ చెరలోకి పోయారు. ఇది దేవుడు ముందుగానే ఎరిగి యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దు అంటే నరికివేయబడినటువంటి చెట్టు నరికేసిన తర్వాత ఇంకంతా ఒక మూడే ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని ప్రవచనం ఏంటంటే ఆ మొద్దు నుండి చిగురు పుట్టును. రెండవది, వేరులో నుండి అంకురము వెదిగి ఫలించును. చెట్టు అయితే కొట్టివేయబడింది కానీ ఆ భూమిలో ఉన్నటువంటి వేరు అలాగే ఉంది. ఆ వేరులో జీవం ఉన్నది. కారణం ఆ వేరు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. సో యేసయ్యకి రెండు పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వేరు, రెండవది చిగురు. చిగురేమో పైన ఉంటుంది, వేరేమో క్రింద ఉంటుంది. ఈ వేరు యేసయ్యే, చిగురు యేసయ్యే. ఒక మాటలో చెప్పాలంటే దావీదు యొక్క వేరు యేసయ్యే, దావీదులో నుండి వచ్చిన చిగురు యేసయ్యే. అంటే యేసులో నుండి మరలా జీవం బయటకు వస్తుంది. అలాగే దేవుని బిడ్డలు ఎన్ని కష్టాలన్నా పడవచ్చు. సాతానుడు దేవుని బిడ్డల్ని నాశనం చేయాలని వాడు ఎంతగా ప్రయత్నించినా దేవుని బిడ్డల్ని ఎన్నటికీ వాడు నాశనం చేయలేడు. హల్లెలూయా. కారణం, మొద్దు చెట్టు నరికివేయబడవచ్చు, కొమ్మలు నరికివేయబడవచ్చు, ఆ వేరులో ఉన్న జీవాన్ని ఎవడు తీసేయలేడు. అలాగే యేసయ్యను నమ్ముకున్నటువంటి మన కుటుంబాలను సాతానుడు దాడి చేయొచ్చు, నాశనం చేయటానికి వాడు ప్రయత్నించవచ్చు, కొమ్మలను ఇరిచేసినట్టుగా జీవితాన్ని విరిచేయాలని ప్రయత్నించవచ్చు. కానీ ఆ లోపల ఉన్నటువంటి దేవుని జీవాన్ని వాడన్నటికీ నాశనం చేయలేడు. కారణం, ఆ జీవం మన ప్రభు అయిన యేసు. అందుకే క్రైస్తవ కుటుంబాల్లో ఒకవేళ ప్రస్తుతం నీ జీవితం దుర్భరంగా, కష్టంగా, దుఃఖంగా, వేదనకరంగా ఉన్న సాతానుడు నిన్ను నాశనం చేసేసాడు అని అనడం అనుకోవద్దు. వాడు నిన్ను నాశనం చేయలేడు. మనం జీవము కలిగిన దేవుని బిడ్డలం. అందుకే ప్రకటన గ్రంథంలో యేసయ్యను గురించి ఒక మాట రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పటికై జయం పొందినని నాతో చెప్పెను. ఆ పైన దావీదుకు చిగురైన అని ఉంది. కింద ఏముంది చూడండి, వేరైన. ఇప్పుడు యేసు ప్రభు వేరా చిగురా అంటే రెండు ఆయనే. మన జీవితానికి వేరు ఆయనే, మన జీవితానికి చిగురు ఆయనే. ఈ వచనం క్రీస్తు యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని చూపిస్తుంది. అసలు కేవలం క్రైస్తవ సంఘానికే కాదు, మానవ జాతికి వేరెవరంటే యేసు ప్రభు. యేసు యొక్క స్వారూప్యంలోనే నరుడు సృష్టించబడ్డాడు. మానవుడే కనుక మానవుడు పాపం చేశాడు, పాపంలో నశించిపోయాడు. అయితే ఎవని స్వరూప్యమందు మానవుడు సృష్టించబడ్డాడో ఆ జీవమైనటువంటి క్రీస్తు
మానవ జాతి కొరకు మానవుడిగా పుట్టాడు. ఆయన ఇప్పుడు మనకు జీవమై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి గత తరాలైన మీరు చూడండి, యేసును నమ్ముకుని నాశనం అయిపోయినటువంటి వారు ఈ భూమి మీద ఒక్కడే కానీ ఒక కుటుంబం కానీ లేనేలేదు. వారందరూ జీవితంలో వర్ధిల్లినటువంటి వారే. ప్రస్తుత పరిస్థితులు అలా కనపడవచ్చు, కానీ నిన్ను నాశనం చేయగలిగేటువంటి శక్తి సాతానుడికి లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు. మనకు వేరే ఉన్నటువంటి వాడు జీవం కలిగినటువంటి దేవుడు. సాతానుడు నీకు శ్రమ తీసుకురావచ్చు, కానీ నిన్నెన్నటికీ నాశనం చేయలేడు. కారణం యేసు మనకి వేరై ఉన్నాడు. యేసే మన జీవమై ఉన్నాడు. ఒక దేవుని బిడ్డ ఏదైనా తప్పు చేస్తే నువ్వు శిక్షిస్తావేమో, కానీ నువ్వెన్నటికీ నాశనము చేయు. ఎందుకంటే అతడు నిన్ను నమ్మాడు. అతను నమ్మినటువంటి దేవుడు ఎవరు? జీవం కలిగినటువంటి దేవుడు. ఆ వ్యక్తి మీద ఉపద్రవాలు రావచ్చు, సాతానుడు అతను నాశనం చేయడానికి ప్రయత్నించవచ్చు. అతనిలో ఉన్న జీవాన్ని ఎక్కడ నాశనం చేయగలడు? జీవం మీద మరణం దాడి చేసినప్పుడు అది ఎప్పుడూ కూడా ఫలిస్తూనే ఉంటుంది. కాబట్టి మన ప్రభువు ఈ లేఖనంలో మనం చూసే ఒక విషయం ఏంటంటే, మానవ జాతిని సాతానుడు నాశనం చేయడానికి పూనుకున్నాడు, కానీ జీవం కలిగిన దేవుని సంఘాన్ని నాశనం చేయగలిగే మానవుడు ఈ భూమి మీద ఎవడు లేడు. మనిషే. నువ్వు రాజు అయినా చక్రవర్తి అయినా నువ్వు మానవుడు. దేవుని సంఘాన్ని నాశనం చేయగలిగే సత్తా ఈ లోకంలో ఏ మానవుడికి లేదు. నేను ఈరోజు న్యూస్ చూస్తున్నప్పుడు నిన్న నాకు అనిపించింది, నువ్వు ఒక నరుడవి గుర్తుంచుకో అనిపించింది. ఒక వ్యక్తిని నేను చూసినప్పుడు, నువ్వు నరుడవు, యు ఆర్ హ్యూమన్, యూ కెనాట్ డిస్ట్రాయ్ గాడ్స్ చర్చ్ బికాస్ దిస్ ఇస్ ద లివింగ్ చర్చ్, దిస్ ఇస్ ద లివింగ్ బాడీ, దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, దేర్ ఇస్ అ లైఫ్. ఈ జీవాన్ని నాశనం చేయగలవాడెవడు? చెట్టు యొక్క కొమ్మలు చేయొచ్చు, చెట్టును నరికేయచ్చు, వేరులో జీవమున్నది, ఆ అంకురము అక్కడ నుండి మొలకేస్తుంది. అందుకే బైబిల్లో ఏముందంటే, ఆ వేరు నుండి అంకురము మొదలు పైకి వచ్చును, ఆ వేరులో జీవమున్నది. ఈనాడు క్రైస్తవ సంఘం ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. రాజులు వచ్చారు, యూదులను నాశనం చేయాలనుకున్నారు. యూదుల్లో నుంచి వచ్చే క్రీస్తుని నాశనం చేయాలనుకున్నాడు సాతానుడు. క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ నాడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది యేసును నమ్మి మహిమ రాజ్యానికి వారసులు అవుతున్నారు. కారణం ఆ యేసు జీవం కలిగినటువంటి దేవుడు. ఆ జీవం కలిగిన దేవుని బిడలం మనం. కనుక నువ్వేనాడు యేసయ్యను నమ్మావో ఆనాడే నీ కుటుంబంలో నీలో దేవుని జీవం ప్రవేశించింది. నీవు జీవము కలిగిన దేవుని బిడ్డవు. నిన్ను నాశనం చేయగలవాడు ఎవడో లేడు. నీ కుటుంబాన్ని నాశనం చేయగలవాడు కానీ, నీకున్నటువంటి నీ తరాలను, నీ వెనకాల వచ్చే తరాలను నాశనం చేయగలవాడు కానీ ఎవడో లేడు. ఒకవేళ నీకు శ్రమ కలగవచ్చు, ఆ శ్రమ వెనక జీవము ఫలిస్తుంది. ఫలభరితమైన జీవితం మనకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు యేసయ్య మన ఎదుట చనిపోయినటువంటి వ్యక్తిగా, నరికివేయబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు, కానీ ఆయనలో నుండి సర్వలోకానికి జీవం అనుగ్రహించబడి క్రైస్తవ సంఘం ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. మనకు రక్షణ ఉన్నటువంటి, మనకు జీవమై ఉన్న ఆ యేసుని ఆరాధిద్దాం. అందరూ తలలు వంచండి.